యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు మరియు పత్తేబాద తెలుగు బాప్టిస్ట్ సెంట్రల్ చర్చ్ సభ్యులు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు అయిన శ్రీ బొల్లిపో ప్రైజ్ గారు, బీటీ ప్రైజ్ గారు మరియు శ్రీమతి హారతి ప్రైజ్ గారుల యొక్క కుటుంబం నుండి వారి యొక్క తల్లిగారు శ్రీమతి బొల్లిపో కృపమ్మ గారు ప్రభువునందు నిద్రించి 28 సంవత్సరాలైన సందర్భంగా 2 కుమారులు 2 కోడళ్ళు, బి థియోడర్ గారు, బీటీ ప్రైజ్ గారు, మేరీ జాయ్ గారు, హారతి ప్రైజ్ గారు, కుమార్తెల అల్లుళ్ళు కె జెస్సీ గ్రేస్, కె గ్రేస్ సలోమి గారు, డాక్టర్ కె విల్సన్, రెవరెండ్ కె జాన్ గారు మరియు కుటుంబ సభ్యులు మనుమలు మనుమరాళ్ళు సమర్పిస్తున్నారు. బీటీ ప్రైజ్ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రం. ఈ రాత్రికాలం మీ పాదాల యొద్దకు వచ్చా మిమ్మల్ని స్తుతిస్తున్నా, ప్రార్థిస్తున్నా. ప్రభు, ఈ సమయంలో బీటీ ప్రైజ్ గారి కొరకు, హారతి ప్రైజ్ గారి కొరకు, వారి సోదరుడు థియోడర్ గారి కొరకు, వారి సహోదరుల కొరకు మీకు వందనాలు. మీ దాసురాలి యొక్క జ్ఞాపకార్థం మీరు మీ బిడ్డలు ఇచ్చిన ఎపిసోడ్ కొరకు వందనాలు. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆదరించండి. ఈ రాత్రికాలపు వాక్య భాగమును మా అందరి నిమిత్తం దీవించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి వాక్యాన్ని మరలా మనం ధ్యానం చేసుకుందాం. గత రాత్రి చదివాను, ఇంకా చెప్పాల్సింది ఉంది, చదువుకుందాం. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీ ఎదుట ఉంచుకోండి తప్పకుండా. నేను ఒక దినాన 9 గంటల సమయంలో రాత్రిపూట బయట నుండి ఇంటిలోనికి వచ్చి టీవీ ముందు కూర్చొని పరిష్కారం ప్రోగ్రాం పెట్టాను. వాక్యం వస్తుండగా నేను వింటూ ఉన్నాను. వింటూ ఉండగా వేరొకరు బోధిస్తుండగా నేను వింటున్నట్లుగా నేను వింటున్నాను. బైబిల్ తీసుకుని చూస్తే తప్ప ఎక్కువ క్లారిటీ మీకు అర్థం కాదు. నేను చెప్తుంది వింటున్నప్పుడు చాలా విషయాలు, కాంట్రాడిక్టరీ ఇష్యూస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. గత దినంలో గత 4 రోజుల్లో ప్రభువారి రాకడ, యుగాంతం, యూదుల భవిష్యత్తు మీద స్పెసిఫిక్గా ఇదే వచనాల్లో నుంచి డివిజన్స్ చూపిస్తూ వచ్చాను నేను. కాబట్టి ఈ విషయాలు జరగబోయే విషయాలు కాబట్టి వీటిని తెలుసుకునేటప్పుడు బైబిల్ మీ దగ్గర ఉండటం అవసరం. ఎందుకంటే ఒక్కొక్క వచనంలోనే కొన్ని వేల సంవత్సరాల వ్యత్యాసం ఉండే చరిత్ర ఒక్కసారే ఇవ్వబడుతుంది. ఒక లైన్లోనే ఒక్కోసారి బైబిల్ గ్రంథంలో అదే చాలా అద్భుతం. ఒక్క లైన్లోనే ఉన్న పదాలు డిఫరెంట్ ఏజెస్కి సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే డిక్టేట్ చేస్తోంది పరిశుద్ధాత్మ దేవుడు, రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు, రాసింది భక్తులు రాయించింది ప్రభు దేవుడు రాయించాడు. కాబట్టి ఆయన ప్రజెంట్ టెన్స్లో మాట్లాడేస్తాడు.
మనకైతే పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లు ఉంటాయి. ఆయన ఏ విషయం మాట్లాడినా కూడా ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుతూ పోతాడు. ఎందుకంటే ఆయన ముందు సమయం వెనుక సమయం ఆయనకి ఏకంగానే ఉన్నాయి. మీకు నాకు టైం టేబుల్ అప్లై అవుతుంది, ఈ టెన్సెస్ అప్లై అవుతాయి, దేవునికి అప్లై కావు, గుర్తుపెట్టుకోండి. గ్రహిస్తున్నారా? బైబిల్ ఎందుకు ఇట్లా ఉందనే చాలామందికి తెలియదు. పేతురు రాశాడేమో అనుకొని కన్ఫ్యూజ్ అవుతారు, యోహాన్ రాశాడేమో అనుకుంటారు. యోహాన్ రాసింది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మని శక్తి ద్వారా రాసినవి అవన్నీ కూడా. కనుక ఈ టెన్సెస్ దేవుని యొక్క వాక్యంలో అప్లై కావు, వ్యాకరణానికి అందదు. నేను చెప్తానన్నమాట కాదు. ఉదాహరణ నేను చెప్పగలుగుతాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుట్టెను, ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కుమారుడు అనుగ్రహించబడెను. గ్రహిస్తున్నారా? దీనిని మనం ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్గా తీసుకుంటాం. ఇదే మాటలు సెకండ్ కమింగ్ కూడా అప్లై చేస్తూ వెర్నాన్ మెగ్గి చాలా క్లారిటీ ఇచ్చి రాశాడు. కనుక ఎక్స్పోజిటరీగా బైబిల్ను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక పదం మొదటి రాకడ, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, అదే వచనంలో సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గ్రహిస్తున్నారా? కనుక ఉండును, ఉండెను కాదు, ఉండును, ప్రస్తుతానున్నట్టే చెప్పేస్తున్నాడు. కనుక చాలా అద్భుతమైంది బైబిల్ గ్రంథం. కనుక వీటిని దగ్గర పెట్టుకోవాలి. మీ దగ్గర బైబిల్ లేదా? ఒక్క బైబిల్ కొనుక్కోండి. ఏలూరు పట్టణంలో చాలా షాప్స్ ఉన్నాయి బైబిల్స్ అమ్మేవి. లేదు నా దగ్గర రండి, లేకపోతే నాకు తెలియచేయండి. ఒక సోదరుడు ఉన్నారు, ఆయన నేను పంపిస్తాను. బైబిల్ ఖచ్చితంగా కొనుక్కోండి. బైబిల్ చూస్తూ వాక్యాన్ని ధ్యానం చేయండి. ఇప్పటి వరకు చరిత్రలో వర్స్ బై వర్స్ ఆన్ టీవీ బైబిల్ కంప్లీట్ చేసిన ప్రోగ్రామ్ ఏ లాంగ్వేజ్లో కూడా లేదు ప్రపంచంలో. ఏలూరులో హెచ్సివి ద్వారా ఈ ఆధిక్యత మనందరికీ దక్కింది. కనుక మనం ధన్యులం. కనుక బైబిల్ గ్రంథం మీ వద్ద పెట్టుకొని జాగ్రత్తగా చూడండి. 37వ వచనం నుండి నేను వాక్యాన్ని చెబుతున్నాను. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. పోలిక చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సూచనలు మరియు పోలికల ద్వారా వాక్యాన్ని అన్వయింపచేస్తున్నాడు. నోవాహు దినములు ఎలాగు ఉండెనో, నోవాహు దినాలు ఎలాగున్నాయి అనేది తెలియాలంటే ఆదికాండము గ్రంథం 7వ అధ్యాయానికి పోవాలి మనం. 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి నోవాహును గురించి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ తరమంతటిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడై ఉండుట దేవుడు చూచెను అని రాసింది. చూస్తున్నారా? నోవాహు ఒక్కడే నీతిమంతుడై ఉండుట చూస్తున్నాడు దేవుడు. నోవాహు దినాల్లో ఏమిటి జరుగుతూ వచ్చింది అనగా, దేవుని భయము ప్రజలకు లేదు. దేవుని ధర్మశాస్త్రం వారికి ఇంకా అప్పటికి ఇవ్వబడలేదు. మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. దాని ముందటి కాలం మనస్సాక్షి యుగం అని పిలుస్తారు. ఈ మనస్సాక్షి యుగంలో మనస్సాక్షికి భయపడకుండా ఉన్నారు ప్రజలు. ఆదాము తన కుమారుడైనటువంటి హేబెలుకు, తన కుమారుడైనటువంటి షేతునకు తెలియచేస్తున్న సంగతులు తరతరాలుగా వారు ఒకరి నుండి ఒకరికి తెలియచేసుకుంటూ దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుతాలు, దేవుడు ఏమై ఉన్నాడో వారి గ్రహింపును పాసాన్ చేస్తూ వచ్చారు. పాసాన్ చేస్తూ వచ్చినప్పుడు మెతూషల కుటుంబంలో నుంచి నోవాహు వచ్చాడు. తీర్పు అనేటువంటి అర్థం వస్తుంది మెతూషల. నోవాహు అనగా నెమ్మది అని అర్థం వస్తుంది. తీర్పు వెంబడి కలుగు నెమ్మది. దేవుని యొక్క గాడ్స్ జడ్జిమెంట్ అండ్ ద రాత్ ఆన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. భూమి మీద దేవుడు కుమ్మరించబోయేటువంటి భయంకరమైన ఆ జలప్రళయం తీర్పును సూచిస్తుంది. ఆ ప్రజలు నాశనాన్ని సూచిస్తుంటే నెమ్మది కలుగ చేస్తాడు. నోవాహు వాస్తవంగా నెమ్మది కలుగు చేశాడా?
ఆ కాలంలో ప్రజలందరికీ కూడా తాను ఈ జలప్రళయాన్ని గురించిన వర్తమానం తీసుకుని పోతే అక్కడున్న వాళ్ళు నెమ్మదిగా కాదు, అవమానంగా ఫీల్ అయ్యారు. అతను ఎగతాళి చేశారు. 100 సంవత్సరాలు చరిత్ర అక్కడ మనకు కనిపిస్తుంది. 500 సంవత్సరాలు గలవాడై కుమారులు 3 కన్నాడని రాసింది. ఆ తర్వాత 600 సంవత్సరాల వాడైనప్పుడు దేవుడు మరలా అతను దర్శించి ఓడలోనికి వెళ్ళాలనే సంకేతాలు ఇస్తున్నట్లుగా చూస్తారు. ఒక 100 years ఆ ఓడ నిర్మాణం, దానితో ప్రజలందరి చేత అతడు పొందినటువంటి భయంకర పరిస్థితి, ఆయన ఆత్మస్వరూపి అయి మనసాక్షి యుగం, ఆ యుగంలో డైరెక్ట్గా లిటరల్గా ఈ లిటరేచర్ లేదు. ఆనాడు వారికి అందినటువంటిది లేదు. అక్కడ వ్రాయబడినటువంటి దేవుని వాక్యం వారికి అనుకూలంలో లేదు అప్పుడు. కనుక అట్లాంటి పరిస్థితుల మధ్య మనసాక్షిగములో దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపిగా వారి అంతరంగాల్లో సువార్తను జొప్పిస్తూ వచ్చాడు. నోబహును గుర్చినటువంటి మాటలు వారు వింటున్నప్పుడు ఈ సువార్త వారి మనసుల్లో రింగ్ అవుతూ వచ్చింది. 38వ వచనం, జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. జలప్రళయం వస్తుంది అనే అనౌన్స్మెంట్ అయ్యింది. జలప్రళయం ఇంకా 7 దినాలకు వస్తుందనగా కూడా స్పెషల్ అనౌన్స్మెంట్ అయ్యింది. ప్రభువారు ఆయన నోవహును ఓడలోనికి ప్రవేశపెట్టి అన్ని జాతుల వాటిని స్పెసిమెన్ సేకరించి అందులో పెట్టి ఓడ తలుపులు వేశారు. 7 దినాలకు మనుష్య కుమారుని యొక్క ఆ రాకడ, ఆ యొక్క జలప్రళయం యొక్క రాకడ వస్తోంది అనేది అక్కడ సైన్గా అనిపిస్తోంది. కనుక ప్రజలు నమ్మాలి, కానీ నమ్మలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తున్నప్పుడు ప్రజలు సువార్త వింటారు, విని హేళన చేస్తారు, నమ్మరు. రక్షణ ఏమిటి, పాపక్షమాపణ ఏమిటి, మారు మనసు అంటే ఏమిటి, పరిశుద్ధత అంటే ఏమిటి, నిత్య జీవం అంటారు అదేమిటి, ఈ విషయాలు లోకస్తులకు అర్థం కావు. సువార్తను నమ్మినప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి. యేసును అంతరంగంలో చేర్చుకున్నప్పుడే అర్థమవుతాయి తప్ప మిగతా అర్థం కాదు. ఒక అపార్ట్మెంట్లో, ఒక ఇంటికి, ఒక ఫ్లాట్కి ముందు మెయిన్ డోర్ లాక్ చేస్తారు. ఆ డోర్ తెరిచి లోపలికి వెళితేనే ఎన్ని రూమ్స్ ఉన్నాయి, కిచెన్ ఎక్కడుంది, డైనింగ్ హాల్ ఎక్కడుంది, రీడింగ్ రూమ్ ఎక్కడుంది, బెడ్రూమ్ ఎక్కడుంది, మెయిన్ హాల్ ఎక్కడుంది, టాయిలెట్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తరువాతనే నిత్య జీవం అంటే అర్థమవుతుంది. దేవుని వాక్యానికి లోబట్టం వల్ల కలిగే ఆశీర్వాదం అంటే అర్థమవుతుంది. పరిశుద్ధ జీవితం జీవించవలసిన ఆవశ్యకత ఏమిటో అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తును అంగీకరించని వారికి ఈ విషయాలన్నీ కూడా వింతగాను, అర్థం కాని వాటిగాను, అసమంజసమైన విషయాలుగాను ఉండిపోతాయి. ఓడగట్టుకోమన్నాడు దేవుడు, పెద్ద జలప్రళయం వస్తుందన్నాడు, ప్రపంచంలో ఉన్న వారందరూ నాశనం అయిపోతారు అన్నాడు. ఇదేమిటి వింతగా ఉంది. నోవాహు సడన్గా మాట్లాడుతున్నాడు వచ్చి ప్రజలతో, దేవుడు నన్ను పిలిచాడు, నాకు కనపడ్డాడు, ఇదిగో ఓడగట్టుకోమన్నాడు, జలప్రళయం వస్తుందట, పాపం మానేయమన్నాడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, నీతిగా జీవించమన్నాడు. ఇవన్నీ చెబుతుంటే వారంతా కూడా వెర్రిగా చూచారు. నోవహు కాలంలో
సాంకేతికపరమైనటువంటి ఈ యాంత్రికపరమైనటువంటి అంశాల్లో కూడా అత్యధికమైన అడ్వాన్స్మెంట్ ఉందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నోవహు తాను చేసినటువంటి ఓడను చితిసారకపు మాను వాడాడు. దానికి వెలుపట లోపల కీలు పూశాడు. కీలు అంటే తారు. మనం రోడ్లకి వేస్తాం చూసారా, తారు రోడ్లకి వేసే తారు, దాన్నే కీలు అంటారు. ఆ కీలు వెలుపట లోపల పూశాడు. కీలు ఎట్లా వస్తుంది? ఓఎన్జీసీ రిఫైనరీ యూనిట్, వైట్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, క్రూడ్ ఆయిల్, ఇవి డివైడ్ చేస్తూ పోతే మిగిలిన మడ్డిలో నుంచి తారు వస్తుంది. మరి ఆ రోజున కీలు ఎట్లా వచ్చింది? కనుక చాలా అడ్వాన్స్మెంట్ ఉంది. ఆ రోజుల్లో వివాహాలు చేసుకుంటున్నారు, చక్కటి సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. అయితే వారు ఆ ప్రళయం వస్తుందనే దాని విషయం ఎరుగకపోయినంటే దాన్ని అసలు పట్టించుకోలేదు. దే నెవర్ మైండ్ దట్. ఇవాళ భారతదేశంలో మోర్ దెన్ 100 crores ప్రజలు ఉన్నారు. వారిలో ఎంతమంది యేసుక్రీస్తు రాకడొస్తుంది అంటే నమ్ముతున్నారు? సంఘం ఎత్తబడుతుంది, శ్రమల కాలం వస్తుంది అంటే నమ్ముతారు. ఇదంతా ఏమిటో కన్ఫ్యూజన్. ఇదేం అర్థం కాదు. ఎందుకండి అదంతా ఇట్లా మాట్లాడుతుంటారు? కారణం ఏంటంటే వారు స్వార్థ ద్వారం గుండా లోపలికి వచ్చిన వారు కారు. దేవుని నీతిని వారు విశ్వసించిన వారు కాదు. అందుకే వారికి అర్థం కాదు. కనుక రెండే గుంపులు ఉంటాయి ప్రభు యొక్క రాకడ ముందు. ఒకరు అవిశ్వాసుల గుంపు, 2 విశ్వాసుల గుంపు. ఆయన రాకడ ఎట్లుంటుంది చెప్తున్నాడు. ఆయన రాకడ ఎట్లుంటుందో మాట్లాడుతూ అన్నాడు. 40 వచ్చిన అద్భుతమైన విషయం. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఏమిటి దీని అర్థం? 2 స్త్రీలు తిరగలు విసురుతుంటారు. ఒకటి తీసుకొని పోబడుతుంది, ఒకటి విడిచిపెట్టబడుతుంది. దీని అర్థం ఏంటంటే ప్రభువారు ఆయన 2వ రాకడ భూమి మీద కాలు మోపటానికి ముందస్తుగా 7 సంవత్సరాల ముందు ఆకాశ మధ్యమానికి ఆయన వస్తారు. మధ్యాకాశం కాదు, ఆకాశ మధ్యము. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆయన దిగి వస్తారు, మేఘాల మీద ఆయన దిగి వస్తారు. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఆయన చెంతకు కొనిపోబడుతుంది. ఈ సంఘం కొనిపోబడుతున్న మూమెంట్ ఆయన యొక్క రాకడలో నిశ్శబ్ద రాకడ, సైలెంట్ కమింగ్. ఈ 7 ఏళ్ల ముందు కాలంలో రాబోతున్న ఆ నిశ్శబ్ద రాకడలో మొదటి పునరుద్ధానములో మృతులలో నుండి నీతిమంతులు పునరుద్ధానంలో లేస్తారు. అనగా ప్రభునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ఉన్నారే, వాళ్ళంతా మహిమ శరీరంతో లేస్తారు. వారి వెంబడి ఇప్పుడు భూమి మీద ఉన్న మనం, అంటే ఆ రాకడ సమయం, ఆ నిశ్శబ్ద రాకడ సమయంలో, ఆ రహస్య రాకడ సమయంలో, ఆకాశ మధ్యమానికి వచ్చే ఆ సమయానికి భూమి మీద బతుకున్న విశ్వాసులంతా రెప్పపాటులో మార్పు పొందుతారు. వారితో కూడా అక్షయులుగా లేపబడినటువంటి వారితో కూడా, మహిమతో లేపబడిన వారితో కూడా మహిమా శరీరం కలిగిన వారుగా ఆయన చెంతకెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని గురించే మాట్లాడుతూ అన్నాడు. 2 పొలంలో ఉంటారు. ఒక విశ్వాసి కూలికి వచ్చాడు, పొలం దున్నుతున్నాడు. ఇంకో విశ్వాసి కూడా దున్నుతున్నాడు. ఈ 2 కూలి చేసుకుంటుండగా పొలంలో ఉండగా ఒకడు విడిచిపెట్టబడ్డాడు, ఒకడు తీసుకొని పోబడ్డాడు. ఒకడు అదృశ్యం అయిపోయాడు. అలాగే 2 తిరగలిసురుతున్నారు. ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి కలిసే పనిచేస్తున్నారు. విశ్వాసి కొనిపోబడ్డాడు. విశ్వాసి అయిన స్త్రీ కొనిపోబడుతుంది. కనుక ఒక గొప్ప విషయం జరగబోతోంది. అదేమిటంటే సంఘం ఎత్తబడబోతోంది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది మనుషులు ఆ దినాన భూమి మీద మిస్ అయిపోతారు. అయినా దాన్ని పట్టించుకోరు మనుషులు. ఎక్కడికో వెళ్ళాడులే, కనబడకుండా పోయాడు అనుకుంటారు తప్ప ఈ ప్రపంచీకరణ జరిగిపోతుంది కదా ప్రస్తుతం. దానివల్ల అన్న ఎక్కడున్నాడు తమ్ముడికి, తమ్ముడు ఎక్కడున్నాడు అన్న పట్టించుకొని దినాలు కదా ఇవి.
అలాంటి పరిస్థితుల మధ్యలో యాంటీ క్రైస్ట్ వస్తాడు. భూమి మీద వాడి పరిపాలన దశరాజ్య కూటమి ఏర్పడుతుంది. ఆ దశరాజ్య కూటమిలో మోస్ట్ ప్రాబబ్లీ బైబిల్ పండితులు చెప్పేది సిరియా నుండి రావచ్చు అంత్యక్రీస్తు అనేది భావిస్తారు. వరల్డ్ రిలీజియస్, వరల్డ్ పొలిటికల్ సిస్టమ్, ఈ రెండు యునైట్ అయిన దానిలో నుంచి క్రీస్తు విరోధి లేస్తాడు అనేది మనం చూస్తాం. మనం ప్రకటన గ్రంథంకి వెళ్ళిన తర్వాత దీని వివరాలు అత్యధికంగా నేను ఇస్తాను. ఇక్కడ నోవాహు దినాలు కాంటెస్ట్లో ఉన్నాం. ఎందుకంటే ఏ పాయింట్ మొదలుపెట్టినా అర్ధగంట అయిపోతుంది, చాలా తక్కువ సమయం ఉంటుంది మనకు. కనుక విస్తరించి ఒకే టాపిక్లో నేను ఎదురుకెళ్ళటానికి నాకు సమయం చాలదు. మనిషి కుమారుని యొక్క రాకడ ఎట్లుంటుందట, ఒకడు తీసుకొని పోబడతాడు, అలాగే ఒక స్త్రీ తీసుకొని పోబడుతోంది. ఇది దీని గురించి కావున ఏదైనా మనం మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఏ సామును దొంగ వచ్చునో ఇంటి యజమాని తెలిసి ఉన్నాడు, అతను మెలకువ ఉండి తన ఇంటి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు కదా. మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వాళ్ళు అన్నం పెట్టడానికి వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడైన వాడు దాసుడెవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలా చేయుచున్నట్టు వాడిని కనుగొన్న దాసుడు ధన్యుడు. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట, మీరు ఇది రహస్యంగా వస్తుంది కనుక విశ్వాసులారా మీరు ఏ విధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. శిష్యులకు చెబుతున్న మాటలు ఇవి. ఆయన ఎప్పుడైనా రావచ్చు. శిష్యులు తయారు చేస్తూ పోతారు ప్రభు రాకడ వరకు. ఆ యొక్క సంఖ్య, అన్యజనుల సంఖ్య సంపూర్ణమయ్యే వరకు ఆయన వెయిట్ చేస్తాడు. అందుకని చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ, నేను ఆకాశంకి వెళుతున్నాను తండ్రి వద్దకు, నేను మరలా తిరిగి వస్తాను, మీకు స్థలం సిద్ధపరచడానికే పోతున్నాను, మరలా తిరిగి వచ్చినప్పుడు స్థలం అక్కడ ఖాళీ ఉంటే నేను వచ్చి చెప్తాను, లేదు అంటే మీకు తెలియచేస్తాను అంటాడు. అది ఆయన రాకడంటే అదే, స్థలం సిద్ధపరుస్తున్నాడు. అక్కడ మ్యాన్షన్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు, నివాసములు కంప్లీట్ అయినప్పుడు ఆయన తిరిగి వస్తాడు. వాటిల్లో మనం ఉండేటట్టు తీసుకొని పోతున్నాడు అన్నాడు. కనుక ప్రభు చెప్తుంది అది రహస్యంగా జరిగేటువంటిది. పబ్లిక్ అపీరియన్స్ 7 ఏండ్ల తరువాత, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లకు వారందరినీ తీసుకొని, సంఘాన్ని పరిశుద్ధులను తీసుకొని యెరూషలేముకు రావటం ప్రభు, అది పబ్లిక్ అపీరెన్స్. అది 2వ రాకడలో ప్రత్యక్ష భాగం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగుండండి. ఏ జామున దొంగ వచ్చునో యజమానికి తెలిస్తే మెలకువగుండా ఇంటికి కన్నం వేయనీయడు. కనుక ఇది సీక్రెట్గా జరుగుతోంది అని చెబుతూ వచ్చాడు. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు అని మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతు తాగుచూ తినుచూ ఉన్నాడు. ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లో వాడు అనుకున్న గడియలు వాని యజమానుడు వచ్చి వాడిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించిన అక్కడ ఏడ్పును పండు కొరకటి ఉండును. అనగా ఒకడు ఆయనను అంగీకరించని స్థితిలో ఉన్నాడు ఆయన రాకడను, అట్టివాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని చెప్తున్నాడు. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతా ఉండను. ఈ వచనాలు ఇంకా 2 రోజులు చెప్పుకోవచ్చు మనం. దీని ఇంటర్ కనెక్షన్ నెక్స్ట్ గాస్పుల్స్లో మరిన్ని వివరాలు నేను తెలియజేస్తాను. ఈ రాత్రి కాలపు వాక్యమునకు సహకారం ఇచ్చిన కుటుంబం కీర్తిశేషురాలు శ్రీమతి బొల్లిపో కృపమ్మ గారు, వైఫ్ ఆఫ్ కీర్తిశేషులు పాస్టర్ బొల్లిపో వీరన్న గారు, చొప్పరామన్నగూడెం, కోయిలగూడెం మండలం. వీరు ప్రభువునందు నిద్రించిన సందర్భంగా కుమారులు బి థియోడర్ గారు, బిటి ప్రైజ్ గారు, కోడళ్ళు మేరీ జాయ్, హారతి ప్రైజ్ గారు, కుమార్తెలు జెస్సీ గ్రేస్ సలోమి, అల్లుళ్ళు కే విల్సన్, డాక్టర్ కే విల్సన్, రెవరెండ్ కే జాన్, మనుమలు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును కాక. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానంలోను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు.
ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రభు మీకు స్తోత్రం. వాక్యమైన బిడ్డలను దీవించండి. మీ కృపలో మా ప్రేక్షకులందరూ జరగబోతున్నటువంటి సంఘటనలను వరుసగా ఆధ్యాత్మికంగా గుర్తెరుగుటకు నేర్పించండి. వర్డ్ యొక్క డివిజన్ అర్థం చేసుకోవటానికి కృప దయచేయండి. ప్రభు ఈ రాత్రికాలం ప్రైజ్ అంకుల కొరకు, ఆంటీ కొరకు మీకు వందనాలు. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలన్నింటినీ హెచ్చించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యాన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.